ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది పండుగ సందర్భంగా కీర్తిశేషులు డాక్టర్ డి రామానాయుడు కళామండపంలో ఫిలిం నగర్ హైదరాబాద్లో 30/3/2025 నుండి 3/4/2025 వరకు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం నగర్ కల్చరల్ మరియు కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఫినిక్స్ కంపెనీ వారి సహాయ సహకారాలతో గొప్ప ఉచిత పద్య నాటక మహోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా 1/4/2025 అంటే 1వ తారీఖు ఏప్రిల్ మంత్ మంగళవారం సాయంత్రం 6 గంటలకి సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శితమవుతుందండి. ఇది సురభి కళా నాట్య మండలి హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సత్య హరిశ్చంద్ర నాటకం గురించి ప్రముఖ నటులు, వక్త, రచయిత డాక్టర్ కుట్టే వెంకటాచార్యులు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఈ సత్య హరిశ్చంద్ర నాటకంలోని గొప్పతనాన్ని, దాని విశిష్టతని, అందులో నటించిన నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు 1 ఏప్రిల్న 2025 సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శింపబడుతుంది సార్. అది సురభి కళా నాట్య మండలి హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్నారు. ఆ సత్య హరిశ్చంద్ర నాటకం గురించి మీకు బాగా తెలుసు ఉన్న నాటకం అది. తెలియటమే కాకుండా మీరు దాంట్లో బాగా మీరు నక్షత్ర పాత్ర ధరించారు. కొన్ని వందల నాటకాలు ఆడారు. చాలా అద్భుతమైన చాలా పేరు ప్రతిష్టల్ని సంపాదించుకున్నారు మీరు. కాబట్టి ఈ సత్య హరిశ్చంద్ర నాటకం గురించి, దానిలో ఉన్న గొప్పతనం గురించి, దాని విశిష్టత గురించి, దానిలో నటించే నటీనటుల గురించి మీ అభిప్రాయం తెలియజేయాలి సార్. ముందుగా సత్య హరిశ్చంద్ర నాటకం గురించి చెప్పండి సార్. అది సత్య హరిశ్చంద్రియము నాటకం అసలు పేరు. అది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించారు. ఒక రకంగా చూస్తే తెలుగు నాటక రంగంలో ఇన్ని ప్రతిభలు ఉన్నటువంటి వ్యక్తి, తెలుగు నాటక రంగంలో ఇన్ని ప్రతిభలు ఉన్నటువంటి వ్యక్తి మరొకరు లేరు. అలా అన్నమాట. గొప్ప సంగీతవేత్త, కొన్ని రాగాలు తెల్లవారేదాకా పాడతాడు. అంత గొప్ప సాహిత్యవేత్త. ఎవరు సార్ ఈయన? బలిజేపల్లి వారు. విశ్వనాథ సత్యనారాయణ గారే అన్నారు ఒక సందర్భంలో, డ్రామా పద్యం రాయాలంటే మేమేదో కొంచెం గట్టిగా రాస్తా, అందరికి అర్థం కాదు, కానీ వాడు బలిజేపల్లి లక్ష్మీకాంతం ఉన్నాడు, వాడు రాస్తే ఇంకేమైనా అందరికీ అర్థం అవుతాడు. అంత అద్భుతంగా పద్యాన్ని అద్భుతంగా రాస్తాడు. అన్నిటికీ మించి గొప్ప నటుడు. స్థాన నరసింహరావు వీళ్ళంతా ఒక బ్యాచ్. గొప్ప నటుడు ఆయన. ఎంత గొప్ప నటుడు అంటే సినిమాల్లో కూడా నటించాడు. సినిమాలకు పాటలు రాశాడు, డైలాగులు రాశాడు బిగినింగ్ లో. ఆయన గొప్ప నటుడు, డైరెక్టరు, మాటల రచయిత, అన్నీ ఉన్నాయన్నమాట. అంటే మ్యాన్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఆయనలో ఉన్నాయి. అన్ని కళలు అందరిలో లేవు. ఇది దాదాపు నాకు గుర్తున్నంత వరకు, అంటే నేను చాలా రోజులేని చూడు, 1885-87 ఆ ప్రాంతంలో రాసింది. అప్పటికి ఆ కవి గారికి 22 సంవత్సరాలు. అది అసలు ఆశ్చర్యంలోకి వెళ్ళిన ఆశ్చర్యమైన విషయం. ఆ నాటకం ఎంత గొప్ప నాటకం అది. భవభూతి అంటాడు, ఏకో రసం కరుణం ఏవ అన్నాడు. అంటే మానవుడిని కదిలించేది ఒక కరుణ రసం, అంటే ట్రాజిడీ ఎలిమెంట్. ట్రాజిడీ ఏకో రసం కరుణం ఏవ అంటే మనిషిని కదిలించాలంటే కరుణ రసం, ట్రాజిడీ. అది భవభూతి ఉత్తరరామ చరిత్రను చూసి చెప్పారు. తెలుగులో ఒక్క కరుణ రసాన్ని పెట్టి నాటకం అంతా బాగా నడిపించి దాన్ని హిట్ చేసినటువంటి వాడు, సక్సెస్ జయప్రదం చేసినటువంటి మహానటుడు, కవి, మహాకవి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. ఆయనకు పుంభావ సరస్వతి అనే పేరు కూడా ఉంది అన్నమాట. ఇంకా కొన్ని నాటకాలు రాశాడు, సాత్రాజిత్యం కొన్ని ఉన్నాయి, కానీ దీనికి వచ్చినంత పేరు. అంటే ఈ నాటకము బలిజేపల్లి వారు రాయక ముందు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ సత్య హరిశ్చంద్ర రాశారు. అది అప్పట్లో ప్రదర్శించేవాడు. ఎప్పుడైతే ఈ నాటకం వచ్చిందో ఆ నాటకం వెనకబడిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట, నాటకంలో రచనా సంవిధానంలో ఎంత జిగి బిగి ఉందో మనకు తెలుస్తుంది.
ఇక సత్యహరిశ్చంద్ర అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటాడులే, సత్యహరిశ్చంద్ర అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే మనం ఎవరము నిజం మాట్లాడం కాబట్టి, నిజం మాట్లాడడం కాబట్టి మనకు ఇష్టం. ఎందుకని ఆయన ఒక్కటి నిజం మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన అంటే మనకు దేవుళ్ళగా చూస్తాం అని అలా చమత్కరించారు కొన్ని సందర్భాలు. అట్లా సత్యహరిశ్చంద్ర అంటే అంత గొప్ప నాటకం. ఆ పద్యం వచనం సమజోడిగా జోడు గుర్రాలాగా నడిపించిన వాళ్ళలో ఏనే మొదటివాడు. ఓకే. ఆయన డైలాగులు మనకు అప్పుడప్పుడు మనం కోట్ చేస్తుంటాం, పద్యం ఇంక చెప్పనవసరం లేదు సార్. ముఖ్యంగా సార్ సత్యహరిశ్చంద్ర నాటకం అంతగా ప్రాచుర్యం పొందటానికి, అంతగా ప్రసిద్ధి పొందటానికి కారణం దానిలోని నీతి, దానిలో ఉన్న మెసేజ్ అండి. మెయిన్ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, చివరికి ప్రాణం పోయినా, భార్యను అమ్మేసిన, బిడ్డను అమ్మేసిన, తనకు తను అమ్ముడుపోయినా కానీ ధర్మం తప్పలేదు, నీతి తప్పలేదు, ఆడిన మాట తప్పలేదు, అసత్యం ఆడలేదు. ఇది గొప్ప మెసేజ్ ఉండటం వల్ల అంత ప్రాచుర్యం పొందిందేమో అనుకుంటున్నాం. ఆ మెసేజ్ గురించి చెప్పండి సార్. నిజమండి. మహాత్మా గాంధీ గారు చిన్న వయసులో హరిశ్చంద్ర నాటకం చూశాడు. చూసిన తర్వాత ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు, ఏమని, ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదని. అది ఆయన స్వీయ చేతులను రాసుకున్నారు, ఎప్పుడు అబద్ధం ఆడకూడదని. ఇంకంతకంటే ఒక నాటకం సమాజంలో వ్యక్తుల్ని మార్చింది అంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. చాలా గొప్ప నాటకం సార్ అది. ఆ కవులు డాక్టర్ల కంటే గొప్పవాళ్ళు. అవునండి, అవును సార్. అయితే సార్ ఇందులో ఇప్పుడు నటీనటుల గురించి మాట్లాడుకుందాం సార్. ఇది ఇందాక మీకు చెప్పినట్టుగానే సురభి కళా నాట్య మండలి హైదరాబాద్ వారిచే ప్రదర్శింపబడుతుంది. ఇది మొదటి హరిశ్చంద్రుడు దేవనాథ సూరి గారు, చార్టెడ్ అకౌంటెంట్, హైదరాబాద్. మనకు మంచి మిత్రులు, మనకు ఆత్మీయమైనటువంటి మిత్రులు. ఆయన గొప్ప విద్యావేత్త అని చెప్పొచ్చు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు కానీ సంస్కృత, ఆంగ్లాలలో మూడిట్లోనూ పాండిత్యం ఉంది ఆయనకు. అది వాళ్ళ అనువంశికంగా వాళ్ళ పితృపితామహం నుంచి వచ్చింది ఆయనకు. సంస్కృతం ఆట ఆడుకుంటాడు సంస్కృత భాషతో. పద్యం అద్భుతంగా పద్యాన్ని రాస్తాడు. తర్వాత ఈ నాటకం, ఆ నాటకం కూడా దైవ కృప వల్ల ఆయనకు సంగీతం కూడా అబ్బింది. బాగా కృషి చేస్తారు. ఏదో తనకున్న తీరిక సమయాల్లో కొన్ని పాత్రలు కృష్ణుడు వేస్తుంటారు, హరిశ్చంద్ర ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు ఆయనకు. అంటే ఆ చార్టెడ్ అకౌంటెంట్ అంటేనే మనీ మింటింగ్ ప్రాసెస్. దాంట్లో కూడా కొంత సమయాన్ని మిగిలించుకొని ఆయన ఆ నాటకాలు వేస్తూ ఉంటారు. ఆ విధంగా కళాకారుల్ని ఎంతో మందికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన సామాజిక సేవ చేస్తున్నారు. సరే, తర్వాత వేషం కూడా బాగుంటుందండి. ఆంగికం, నటనం అంటారు కదా, నటన చాలా అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఆజానుబాహుడు. అదేనండి సార్. తర్వాత ఇంకోటి, రెండవ హరిశ్చంద్రుడిగా సురభి నిఖిలేష్ సార్, హైదరాబాద్. సురభి వాళ్ళ అబ్బాయి అనుకుంటా, సురభి నిఖిలేష్ నటిస్తున్నారు. సురభి వాళ్ళంటేనే ఒకటి ఉందండి. అదే సార్. సురభి అంటేనే నాటకంలో పుట్టి, నాటకంలో పెరిగి, నాటకంతో తిండి తిని నాటకంతోనే అంతమైనటువంటి కుటుంబాలు. వాళ్ళందరికీ కూడా మనం జోహార్. ఎక్కడో మహారాష్ట్ర నుంచి సురభి గ్రామానికి, కడపలో సురభి గ్రామానికి వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని తర్వాత ఈ నాటకాలు వేసుకుంటూ అద్భుతమైనటువంటి టెక్నికల్ తోటి వాళ్ళు నాటకాలు వేశారు. అందులో నుంచి వచ్చిన వారే ఈ సురభి వాళ్ళు. వాళ్ళకు మనం తెలుగు నాటక రంగంలో ఉన్నటువంటి అందరూ, మన తెలుగు వాళ్ళందరూ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నారని చెప్పొచ్చు. ఓకే అండి. తర్వాత మర్చిపోయాను, అది సురభి నిఖిలేష్ అంటే సురభి జమునా రాయల్ గారి మనవడు అంటండి. ఇంకా సంతోషం. ఎందుకంటే జమున అమ్మాయి నాతో బోర్డని నాటకాలు ఆడిందండి. చాలా తర్వాత ఏంటంటే నన్ను చాలా ఆప్యాయంగా, నేను చూసిన ఈ లేడీ ఆర్టిస్టులు నన్ను చాలా ఆప్యాయంగా, గౌరవంగా అన్నయ్య 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 అంటే పోయింది పాపం. హఠాత్తుగా చనిపోయింది. నేను చాలా బాధపడ్డాను అనమాట. రాయలు కూడా నన్ను బావా అంటాడు. అంత అభిమానంగా ఉంటారు వాళ్ళు. ఆ విధంగా జమునా రాయల్ గారి సంత అంటే ఇంకా మనం ఇంకా జోహార్
అంటే ఈ సందర్భంగా సురభి జమునా రాయలు గారిని మనం గుర్తు చేసుకున్నాం. అట్లాగే ఆవిడ మనవడు సురభి నిఖిలేష్ యాక్ట్ చేస్తున్నాడు, రెండవ హరిశ్చంద్రుడు పాత్ర చేస్తున్నారు ఆయన. ఈ సందర్భంగా తమ్ముడికి మనం శుభాభినందనలు తెలియజేద్దాం సార్. అలాగే నెక్స్ట్ చంద్రమతిగా శ్రీమతి లక్ష్మీశ్రీ గానమాధురి, లక్ష్మీశ్రీ గారు యాక్ట్ చేస్తున్నారు. అదే చంద్రమతి క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. అది చంద్రమతి అంటే మన భారతీయ గృహస్థ ధర్మంలో ఒక స్త్రీ అంటే ఒక పురుషునికి ఒక స్త్రీ, స్త్రీ అంటే భార్య. ఇక్కడ ఒక భార్య ఎలా ఉండాలి, భర్తకు ఎంత అనుగుణంగా ఉండాలి. వచ్చారు పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చారు, అక్కడ అత్తింటిలో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, సుఖం వచ్చినా అలాగే ఉండాలి, దుఃఖం వచ్చినా అలాగే ఉండాలి అని చెప్పగలిగిన ఏకైక పాతివ్రత్యానికి సంబంధించిన పాత్ర చంద్రమతి పాత్ర. అదేనండి. మరి కాలకౌశికుడు పాత్ర ఇంకోటి ఉంది సార్, ఇంపార్టెంట్. మీరు అనేక సార్లు మీరు ప్రదర్శించిన యాక్ట్ చేశారు. మీరు నక్షత్ర పాత్ర సార్, దుర్గా ప్రసాద్ గాన తుమ్మర్ అంట ఆయన యాక్ట్ చేస్తున్నారు. దాని గురించి చెప్పండి సార్. అది నక్షత్ర పాత్ర మీకు ఎంతో ఇష్టమైన పాత్ర, మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర అండి. అది నక్షత్రకుడు అంటేనే అక్కడ చూడండి, నక్షత్రకుడు ఎవరు? ఆకాశంలో ఉంటాయి నక్షత్రం అంటే నక్షత్రాలు మహాపురుషులు చనిపోయిన తర్వాత నక్షత్రాలుగా మారుతారు. అటువంటి అద్భుతమైన పాత్ర నక్షత్రకుడు అంటే. అది ఆ రోజుల్లో బల్యాపల్లి వారు ఒక తమాషా చేశారు. ఆయనకు చాలా ఇష్టమైన పాత్ర నక్షత్రకుడు, ఆయన వేసేవారు. అబ్బాబ్బా, ఆయన వేయడం వల్ల ఆ పాత్రను చాలా బాగా నీట్గా దాన్ని చాలా మౌల్డ్ చేసుకున్నారు. అలా తక్కిన పాత్రలు పాడలేదు. చంద్రమతి హరిశ్చంద్రుడే తను వేయాలన్న ఉద్దేశంతో నక్షత్రకుడు పాత్ర చాలా అద్భుతంగా, అందుకనే చివర పశ్చాత్తాపడుతూ ఉంటాడే. దాంట్లో ఆయన చూపించింది కరుణ రసం చూపించాడండి. ఆ పద్యాలన్నీ కూడా కలత వహింపకయ్య కలకాలము కష్టములు ఉండవు. ఆ పాటలు అవి వింటుంటే అప్పటిదాకా హరిశ్చంద్రుడిని బాధపెట్టి ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ చంద్రమతి హరిశ్చంద్రుడు అమ్మబడతారో, ఈయన అప్పు తీరిపోయిన తర్వాత అప్పుడు తన మనసులో నుంచి ఉవ్వెత్తున ఉత్తుంగా గంగా తరంగంలాగా బయటకు వచ్చినటువంటి ఆ అభిమానము, ప్రేమ, తాను చేసిన దుర్మార్గం చర్య, ఎన్నో విధాలు కష్టపెడతాడు. ఇదంతా కూడా విశ్వామిత్రుని కోసమే చేశాడు. అందువల్ల ఆ నక్షత్రకుడికి ఆ సింపతి అంటారే, ఆ విధమైనటువంటి నక్షత్రకుడి మీద అందరికీ అభిమానం అలా కలుగుతుంది సార్. తర్వాత కాలకౌశికుడుగా మన శ్రీనివాసరావు, దర్శి శ్రీనివాసరావు యాక్ట్ చేస్తున్నారు, క్యారెక్టర్ యాక్టర్. ఈ సందర్భంగా ఒకటి చెప్పుకోవాలి సార్, దర్శి శ్రీనివాసరావు గారు ఆయన క్యారెక్టర్ ఇటువే కాకుండా నాకు తెలిసి ఈ కళాకారులందరినీ ఒక గూటికి చేర్చి ఏ పాత్రకి ఏ కళాకారుడు సూట్ అవుతాడో ముందుగా అన్వయించుకొని ఆ నిర్వాహకులకు తెలియజేసి వీళ్ళందరినీ ఒక చోట చేర్చి ఆ నాటకం సక్సెస్ అవ్వడానికి ఆయన ఎంతగానో కృషి చేస్తాడు. ఈ సందర్భంగా దర్శి శ్రీనివాసరావు గారికి మనం అభినందన తెలియజేయాలి. మేనేజ్మెంట్ బాగా తెలుసు. అదే సార్, ఆ కాలకౌశికుడు పాత్ర వేస్తున్నారు ఆయన, దాని గురించి 2 ముక్కలు చెప్పండి సార్ మీరు. అక్కడ ఇది బాగా దుఃఖభరితమైనటువంటి ఈ నాటకం కాబట్టి కొంచెం హాస్యం కూడా కావాలని కేశవుడు జనార్దన్ శిష్యులు పెట్టి, కాలకౌశికుడిని పెట్టి, ఆయన భార్య కలహకంటి, ఆ కలహకంటిని కూడా పెట్టేసి ఆడ కొంచెం గయ్యాలిగా ప్రయత్నిస్తుంది. ఈ సీన్ అంతా కూడా నేను చూసినప్పుడు ఈ సీన్ 1 గంట ఆడిన రోజులు ఉన్నాయి సార్. అంటే విసుగు లేకుండా అంత అద్భుతంగా హరిశ్చంద్ర నాటకాన్ని పండించిన రోజులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఏ పాత్ర అందులో తీసివేయవలసిన పని లేదు. అదిలే సార్, అది ఓకే. తర్వాత ఇంకోటి నెక్స్ట్ శిష్యుడు లేకపోతే వీరబాహుడు నారాయణరావు గారు అంటే యాక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి సార్. వీరబాహుడు అంటే ఆయన హరిశ్చంద్రుడిని
మా వీరబాహుడు కాటి కాపరి అదేలే సార్. అక్కడ హరిశ్చంద్రుని కొనుక్కొని, ఇదంతా ఒక మాయ, అంతకంటే లేదు. హరిశ్చంద్రుని యొక్క సత్యసంత కనుక్కోవడానికి అదేలేండి. వీరబాహుడు ఎవరో కాదు, యముడు, యమధర్మరాజే, అదేలేండి. కాలకౌశికుడు అంటే శివుడే అనమాట. కానీ వీళ్ళందరూ కూడా ఒక మాయా ప్రపంచంలోకి తీసుకొచ్చాడు హరిశ్చంద్రుడి యొక్క గొప్పతనం. అదేలేండి. అవన్నీ కూడా అంటే అంటారు చూడండి, వరపిడి పెడితేనే బంగారం విలువ తెలుస్తుంది. అదే కష్టం వస్తేనే మనిషి యొక్క విలువ తెలుస్తుంది. ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుందాం సార్. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏంటంటే హార్మోనియం సిహెచ్ నాగేశ్వరరావు, అంటే ఉయ్యూరు నాగేశ్వరరావు. ఉయ్యూరు నాగేశ్వరరావే చాలా గొప్ప వ్యక్తి, అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారు. అయితే ఇందుట్లో ఉన్న విశిష్టత చెప్తాను సార్. ఈ నాటకంలో ఈ ఉయ్యూరు నాగేశ్వరరావుకి తోడుగా నామా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఇంకా బాగుంది, ఇంకా చెప్పాల్సి మళ్ళీ అంటే వాళ్ళందరూ కూడా సంగీత ద్వయం. ఉయ్యూరు నాగేశ్వరరావు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారంటే అదే రీతిలో అంత అద్భుతంగా అందించేవారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న ప్రజెంట్ హార్మోనిస్ట్లో టాప్ లీడ్లో ఉన్నారు ఆయన. ఆయన కూడా దాని సంగీతాన్ని అందిస్తున్నారు. శుభాకాంక్షలు సార్ నాయుడు గారు మీకు. తర్వాత మెయిన్ ఇక నెక్స్ట్ డోలక్ రామకృష్ణ, తమ్ముడు రామకృష్ణ గురించి మీకు తెలిసిందే ఉంది. సో అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు ఈ నాటకానికి. చాలా మంచి సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. కాబట్టి 1వ తారీఖు అండి, ఏప్రిల్ 1వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి ఈ సత్యహరిచంద్ర నాటకం ప్రదర్శింపబడుతుంది డాక్టర్ డి రామానాయుడు కళామండపంలో, ఫిలిం నగర్, హైదరాబాదు. దయచేసి అందరూ ఈ నాటకానికి వచ్చి వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియజేసి కళాకారులకి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని, మీ ఆశీర్వాదాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. సెలవు. నమస్కారం.